ఆల్ ది బెస్ట్ సౌర్య. ఆల్ ద బెస్ట్ ఆల్ ది బెస్ట్ రా. ఆల్ ద బెస్ట్. అంటే కథ వెనుకొన్న సూత్రధారివి నువ్వా? సూత్రధారిని నేనే, ప్రముఖ పాత్రధారిని నేనే. నా కథానాయకుడు నాతో లేకుండా పోయాడు, అందుకే వచ్చాను. ఇంతమంది ప్లేయర్స్కి హెల్ప్ అవుతున్న గ్రౌండ్ని కొనాలని ఎలా అనిపించింది నీకు? నాకు హెల్ప్ అవుతుంది అనుకుంటే నేను ఏదైనా కొనిస్తాను సార్. ఏయ్, అన్ని డబ్బుతో రావు. నాకు ఇంతమంది ప్లేయర్స్ వచ్చారు, అందరూ నేషనల్ ప్లేయర్స్. మీ టీం దేశం తరపున ఆడతారేమో, మా టీం దేశం కోసం ఆడుతుంది. ఏంటి, హాకీ స్టిక్స్ కూడా కొనుక్కోలేని ఈ లోకల్ గాళ్ళని పెట్టుకుని దేశ పరువు కాపాడదామనే? ఏయ్, ఈ గ్రౌండ్ని కాపాడుకుంటాం. దీంతో నీ కళ నిజం చేసుకుందాం అనుకుంటున్నావేమో. నా ముందు ఇది జస్ట్ దూది పెంజా. ఉఫ్ అని ఉత్తే ఎగిరిపోతుంది. గాల్లో మెడలు కట్టకూడదు. ఈ గ్రౌండ్లో నువ్వు ఎప్పటికీ అడుగు పెట్టకూడదు. ఇప్పుడు నా ముందున్న ఒకే ఒక్క ఛాలెంజ్, నిన్ను ఓడించడం. చిట్టికలో ఓడిస్తాను. చూసుకుందాం. చూసుకుందాం. రామా, రామా, ఏంటి బావా? రామా, నాకు చాలా కంగారుగా ఉంది రామా. ఏమైంది? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? ఏంటి బ్రో అంత టెన్షన్గా ఉన్నావు? పెళ్ళం వదిలేస్తే బాధగా లేకుండా హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేసుకుంటూ రావాలా? కో బ్రో, నేను ఇక్కడ ఏకాకిలా తిరుగుతుంటే మీరిద్దరూ జంట పక్షుల్లో ఉన్నారు. బ్రో బ్రో మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. అసలు ఏమైంది? దేనికోసమైనా సరే, అసలు మేమిద్దరం విడిపోతున్నామనే బాధ బాధ్యత కొంచెం కూడా లేదు కదా మీకు? నువ్వు ముందు ఏం జరిగిందో చెప్పు. ఏం జరగడం ఏంటి రామా, అక్కడ విడాకుల పేపర్ల మీద నా ఆటోగ్రాఫ్ పెట్టేశాను. విడాకులు? ఇంకొన్ని రోజుల్లో నా పెళ్లి పెటాకులైపోతుంది. నువ్వు సంతకం పెట్టేశావా? అయ్యో, అలా ఎలా పెట్టావు బ్రో? పెట్టకపోతే వేలి ముద్ర వేయించేలా ఉన్నారు బ్రో. అయినా సిచ్యుయేషన్ ఇంత పీక్స్కి వెళ్ళిపోయిందా? అక్కడుంది మామయ్య, ఆయన చెప్తే పెట్టకుండా ఎలా ఉంటాను చెప్పు? ఆ పేపర్లు తీసుకుని ఆద్య లాయర్ని కలవడానికి వెళ్ళింది. నేను ఆద్యకి చెప్పాను బావా, అయినా తను మాట వినట్లేదు. రామా, నాకెవరు కూడా హెల్ప్ చేయట్లేదు. కనీసం మీరైనా హెల్ప్ చేయండి. ఆద్యని ఆపండి. నాకు ఆద్య కావాలి రామా. సరే సరే బావా. ఆద్య డాక్టర్ని, అబ్బా, లాయర్ని కలవడానికి వెళ్లే లోపు ఏదో ఒకటి చేయండి ప్లీజ్. బావా, ఆద్య ఎవరిని కలవడానికి వెళ్తుంది అన్నావు? లాయర్ని. దానికి ముందే ఉన్నావు? పొరపాటున డాక్టర్ అన్నాను. ఇప్పుడు ఆ డాక్టరే ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు.
అర్థమయ్యేలా చెప్పురామా, ఏమంటున్నావు? ఆ, రామా కాల్ చేస్తుంది. ఏమైంది? హలో, ఆజా నేను రామాని. చెప్పు రామా. మా బావ సంతకం పెట్టేశాడా? పెట్టాడు. నువ్వు లాయర్ని కలవడానికి వెళ్తున్నావా? వెళ్తున్నాను. అదే విషయం. ఏమైంది రామా? మా బావ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. ఏంటి? బ్రో యాక్చి రామా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు లేవని పాయిజన్ తాగేశాడు. ఇప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాం. డాక్టర్ కష్టం అంటున్నారు. బావ నోటి నిండా వైట్ కలర్ నూరుకొస్తుంది. రామా, నువ్వు నన్ను టెన్షన్ పెట్టుకో. ఆద్య 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 ఆజా, నాకు భయంగా ఉంది. పాపం బావ నిన్నే కలవరిస్తున్నాడు తెలుసా? పాపం బావ ఊపిరి ఆగేలోపు నువ్వు ఒక్కసారి కనిపించు ఆద్య. ఆద్య, నువ్వు వస్తున్నావా? ఎక్కడ? ఏ హాస్పిటల్ చెప్పు. ఏ హాస్పిటల్? హాస్పిటలా? అది త్వరగా వచ్చేసేయ్. రామా, ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి నీకు? అదంతే సార్. ఇంతగా డాక్టర్ ఎవరు? ఆ, మీరు ఏ నేనా? మామ మ్యాటర్ అంతా మీకు తెలుసు కాబట్టి ఈ సీన్ బాగా పండుతుంది. ఓ అవునా, అయితే ఓకే. సీను బ్రో కోసం. అయ్యో, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సరే పదండి. పదండి పద బ్రో. బావా బావా. అయ్యో రామా, నువ్వలా ఏడవద్దు, నాకు భయంగా ఉంది. ఇప్పుడు శ్రీనుకి ఎలా ఉంది? లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. సీరియస్ కండిషనా? ఎందుకు ఇలా చేసావని డాక్టర్ కూడా చాలా సీరియస్ అయ్యారు. అయ్యో, శ్రీనుకి పిచ్చా ఏంటి? అసలు పాయిజన్ తాగడం ఏంటి? పాపం, నువ్వు బావని వద్దు అన్నావు కదా, ఇంకా లైఫ్ ఎందుకు వేస్ట్ అనుకున్నాడేమో. పాపం, అసలు బావ దగ్గర డబ్బులు కూడా లేవు కదా, అయినా అది కొనుక్కొని తాగాడంటే పాపం ఎంత బాధపడ్డాడు కదా. బావ గురించి నీకు తెలుసు కదా, అలా ఎందుకు నువ్వు వెళ్ళిపోతానన్నావు? ఇంతకి తెగిస్తాడని నేను అనుకోలేదు రామా. మా బావకి నువ్వే ప్రాణం, నువ్వే సర్వస్వం. డాక్టర్ 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 సార్లు డాక్టర్ అనకి డౌట్ వస్తుంది. అయ్యో డాక్టర్, మా బావ పాయిజన్ తాగాడు కదా, బావ ఎలా ఉన్నాడు? ఓ, పాయిజన్ తాగిన ఆ బ్యాటు మీ బావా? బ్యాటా? అదే పేషెంట్ అనబోయి. ఏ పక్కన ఫెనాల్ తాగిన పేషెంట్ ఉన్నాడా? ఎస్, ఫ్రీగా వస్తుందని ఫినాయిల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ప్లేయర్స్.
ప్లేయర్స్ అదే పేషెంట్స్ ఎవరి గురించి ఎందుకు సార్? ముందు మా బావకి ఎలా ఉందో చెప్పండి. మా బావకి ఏమి కాదని చెప్పకండి. అంటే ఏమి కాలేదని చెప్పండి. ఇదిగో మా సిస్టర్, మా బావ వైఫ్, తను ఎలా ఉందో చెప్పండి. షీఈస్ లుకింగ్ సో క్యూట్. అమ్మా, హీఈస్ ఇన్ వెరీ క్రిటికల్ కండిషన్. అంటే ఆల్మోస్ట్ డెత్ కన్ఫర్మ్. పైన బెర్త్ కన్ఫర్మ్ అవ్వడమే లేట్. డాక్టర్ ప్లీజ్ అలా అనకండి, తను బ్రతకాలి. వాట్ ఈస్ ద యూజ్? అతను బతకడం వల్ల ఎవరికి ఉపయోగం? అతను బతికితే ఏమన్నా హాకీ ఆడతాడా? హాకీయా? అదే 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 బ్యాంకాక్ వెళ్తాడా? స్విట్జర్లాండ్ వెళ్తాడా? లేదు కదా. బతికాడని కన్ఫర్మ్ చేసుకొని మీరు అమెరికా వెళ్తారు, అంతే కదా. నేను అమెరికా వెళ్తున్నానని మీకెలా తెలుసు? బావ చెప్పుంటాడు ఎస్ ఎస్ కదా సార్. ఇందాక ట్రీట్మెంట్ చేసేటప్పుడు పేషెంటే చెప్పాడు. డాక్టర్ డాక్టర్ మాటల్లో పేషెంటే చెప్పాడు. ఇందాక ట్రీట్మెంట్ చేసేటప్పుడు సరదాగా మాట్లాడుకున్నాం, అప్పుడు మాటల్లో చెప్పాడు. సరదాగా మాట్లాడుకున్నారా? యు మీన్? ఐ మీన్ నేనేదో మాట్లాడుతుంటే తను కలవరిస్తున్నాడు, అప్పుడు విన్నాను. ఏది సరిగ్గా చేయడం రాదు ఏంటో మీరు. ఇప్పుడు ఏంటి సార్ పరిస్థితి? నా చేతుల్లో ఏం లేదమ్మా. అయితే ఇప్పుడు తను బ్రతికే అవకాశమే లేదా డాక్టర్? అతను బతకడానికి ఒకే ఒక్క గోల్ ఉంది. హోలా? ఐ మీన్ ఒకే ఒక్క ఆప్షన్ ఉంది అంటున్నాను. ఏంటది? ఎవరి ప్రేమ కోసమైతే ఇలా చేశాడో వాళ్లే వెళ్ళి తనతో మాట్లాడితే తను సెట్ అవ్వచ్చు. మన మధ్య వివాదాలు విడాకులు ఏమీ లేవు, మనం కలిసుందాం అని అతనికి గట్టిగా మాటివ్వాలి. ఒక నిమిషం డాక్టర్, ఇవి కూడా తనే చెప్పాడా? లేదు లేదు లేదు, నేను చెప్పాను. ఏం జరిగిందో చెప్తే మీకు డిస్కౌంట్ ఇస్తానన్నారు, అందుకే చెప్పేశా. ఇదిగోండి, మీరు ఇలా మాటలతో టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి అతన్ని బతికించుకోండి, వెళ్ళండి. లేదంటే ఇంక మీ ఇష్టం. లేదు లేదు డాక్టర్. అద్యా, ఆలోచించే టైం కాదు ఇది. నీ పట్టుదల కంటే బావ ప్రాణాలే ముఖ్యం. వెళ్ళి మాట్లాడు. వెళ్ళు 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 వెళ్ళు. ఆద్య 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 చూడాద్య, ఆద్య బావ నిన్ను ఎలా కలవరిస్తున్నాడు. ఆద్య డాక్టర్, ఇంకా మీరేమీ చేయలేనంటారా? నేను ఇప్పటికే చాలా టోర్నమెంట్స్ ఆడాను. అదే, ఇప్పటికే నేను చాలా ట్రీట్మెంట్స్ చేశాను. మందు తాగిన పేషెంట్ని మందులతో కాపాడచ్చేమో, కానీ పాయిజన్ తాగిన పేషెంట్ని ప్రేమతోనే కాపాడగలగాలి. ఎస్, కరెక్ట్గా చెప్పావు. అయితే మీ వల్ల కాదా డాక్టర్? లేదండి, మా చేతుల్లో ఏం లేదు. అయ్యో డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, మా బావని కాపాడండి ప్లీజ్. అయ్యో రామా, డాక్టర్ గారు నేను చెప్తున్నాను కదా, కుదరదు.
రామా రా రామా రామ కాదమ్మా, రామచంద్ర ప్రభు అంటున్నాను. ఓ ఆద్య అమ్మా ఆద్య మీరు త్వరగా ఐ లవ్ యూ చెప్పండి. పేషెంట్ చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు, చెప్పండి. నేను ఆ పని చేయలేను డాక్టర్. ఏ సీను, సీను మీ బావ ప్రాణాల కోసం ఐ లవ్ యూ చెప్పలేవా ఆద్య? ఆద్య చెప్పు. బావ పాపం, బావ ప్రాణం కోసం ఐ లవ్ యూ అనవా? నీ వల్ల బలైపోతున్న ఒక ప్రాణం, ఆలోచించు ఆద్య. డాక్టర్ గారు, మీరు లండన్ నుంచి స్పెషలిస్ట్ ని పిలిపించండి. ఏదో ఒక ట్రీట్మెంట్ చేసి మా బావని ప్రాణాలతో బ్రతికించండి ప్లీజ్. అవసరం లేదు రామా. ఆద్య ఐ లవ్ యూ చెప్తావా? ఆ, ఆహా అలా కాదు. శ్రీనుని బ్రతికించాలని నేను ఒక స్పెషల్ డాక్టర్ని పిలిపించాను. డాక్టరా? ఎవరది? పెద్ద డాక్టర్. అంటే నాతో నిజంగా కక్కిస్తారా ఏంటి? పెద్ద డాక్టరా? ఆ, ఆ, డాక్టర్ గారు, డాక్టర్ గారు, నాన్న, మావయ్య ఏంటి రామా, అప్పుదాని కంటే ప్రాణం ముఖ్యమన్నా? ఆ డాక్టర్ ఏమో డెత్ కన్ఫర్మ్ అన్నాడు. అయ్యో, ఆ డాక్టర్ ఎక్కడ? ఓహో ఓహో పారిపోయారా? శ్రీను, ఇప్పుడు చెప్పు, ఏమైంది నీకు? నాకేమైంది? నేను బానే ఉన్నాను. కాదు, నువ్వేదో విషం తాగావని. అబే లేదు మావయ్య, లేదు. విషయం స్మెల్లే నాకు పడదు. ఏం రామా? ఆహా, ఆ. మరి ఇదంతా అదే యాక్టింగ్ మావయ్య, యాక్టింగ్. యాక్టింగా? ఇది పెదనాన్న శ్రీను చేసే పని. ఎన్ని నాటకాలు ఆడుతున్నాడో మీరే చూసారుగా. ఏంట్రా ఇది? ఎందుకు ఇలా చేసావు? ఆద్య కోసం మావయ్య. అబద్ధం చెప్పు. నిజంగా ప్రేమించేవాడు అమ్మా ఆత్య, వాడితో నేను మాట్లాడతానులే. మనం వెళదాం. రా. సారీ బాబా, రా. రామా
ఆంటీ దోశలు వేయాలంటే మీ తర్వాతే ఆంటీ ఎవరైనా. ఆ తినాలంటే కూడా నీ తర్వాతేనమ్మా. ఇదిగో తిను. అది సరే, అసలు నీ ఆలోచన ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఏ విషయంలో ఆంటీ? రామలక్ష్మి విషయంలో. ముందు నా కొడుకు కోసం పాకులాడావు, ఇప్పుడు ఆ రామలక్ష్మిని ఓడించాలంటున్నావు. అసలు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? నేను ఏం చేసినా లోక కళ్యాణం కోసమే ఆంటీ. లోక కళ్యాణం కోసమా? మీ కళ్యాణం కోసం అన్నావు కదా. అదేలేండి, శౌర్యకి దాని మీద ప్రేమ తగ్గాలన్నా, దాన్ని వదిలేసి నన్ను పెళ్లి చేసుకోవాలన్నా ఈ పోటీలో నేను గెలవాలి. దానికన్నా నేనే గ్రేట్ అని శౌర్యకి తెలియాలి. అందుకే మళ్ళీ హాకీ ప్రాక్టీస్ చేస్తున్నాను.